నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రాఘవ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాఘవ్ గారు ప్రత్యేకించి దశమహావిద్యల ఉపాసనలోనే ఉన్నారు. ప్రత్యేకించి రాజమాతంగి అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారు. అయితే దశమహావిద్యలలో మొదటి అవతారం అయినటువంటి కాళీదేవి, కాళికాదేవి అని కూడా అనొచ్చా? కాళికాదేవిని ఎవరెవరు పూజించుకోవచ్చు? ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కోసం అమ్మవారిని ఆశ్రయించవచ్చు? గృహస్థులు కూడా అమ్మవారిని పూజించచ్చా? ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. ఎవరైనా కాళికాదేవిని ఉపవాసించవచ్చు. చాలా మంది ఏంటంటే కాళికా రూపాన్ని చూసి భయపడతా ఉంటారు. భయపడతారు కదా, ఎందుకంటే బాగా ఉగ్ర రూపంతో నాలుగు చాచి రక్తం తీసుకుంటూ 10 చేతులతో ఉంటది. అసలు కాళిక ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. మొదటిగా కాళికను ఉపాసించే ముందు అసలు ఆవిడ ఆవిర్భావం ఎందుకు జరిగింది, ఎందుకు శివుడిపై కాలు పెట్టి ఉంటది, ఆ భయానక రూపం పెట్టి మెడలో ఆ మాల కపాల మాల ఏంటి, చేతిలో ఇదేంటనేది తెలుసుకోగలిగితే రక్తబీజుడైన ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే శివుడు వరం వల్ల దేవతలందరినీ కూడా చంపుతూ ఉంటాడు. ఆయన వరం ఏంటంటే ఆయన బాడీ నుంచి ఒక్క రక్తపు చుక్క పడినా సరే 1000 మంది రక్తబీజులు అయిపోతూ ఉంటారు. సో అలాగే అతను ఎదిరించేవాడు లేక చివరికి శివుడు కూడా ఏం చేసేది లేక అమ్మవారి రూపాన్ని పంపించి కాళికాదేవి ఉద్భవం ఆ రకంగా జరుగుతుంది అన్నమాట. అమ్మవారు ఆయన శక్తి ఆయన తీసుకున్న వరానికి అనుగుణంగా అమ్మవారిని ప్రయోగిస్తారన్నమాట. శివుడు ప్రయోగిస్తే అమ్మవారు విపరీతమైన ఉగ్రంతో రక్తబీజం మీద యుద్ధం చేస్తూ ఉంటది. ఎంతసేపు చేసినా అది ఆయన ఇంకా లక్షల్లో వేలలో పుడతానే ఉంటాడు. సో అమ్మవారు ఏం చేస్తారంటే నాలుకని బాగా పెద్దదిగా చేసి ఆ రక్తబీజం కట్ చేసిన ప్రతిసారి రక్తం కింద పడకుండా తన నాలుక మీద వేసుకుని లాగేస్తూ ఉంటది అనమాట. ఆ ఉగ్రంలో ఆ వేడిలో అమ్మవారు విపరీతంగా కోపంలో ఉంటారు. ఆ కోపంతో మొత్తం సంహారం చేసేసి అదే కోపంతో ప్రళయతాండవం చేస్తూ ఉంటారు అనమాట. ఈ దేవతలందరూ ఈ భూమి కంపించిపోతుందని చెప్పేసి మళ్ళీ శివుడి దగ్గర పరిగెట్టుకుని వెళ్తే శివుడు కూడా తనను ఆప్ చేయలేకపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు ఆమె వెళ్ళే దారికి అడ్డుగా పడుకుంటాడు అనమాట. పడుకున్నప్పుడు ఈమె పాదం శివుడు తగలగానే ఈమె మొత్తం గుర్తొచ్చి అయ్యో నా భర్తని మీద కాలు మోపానని చెప్పేసి అప్పుడు శాంతిస్తాను అనమాట. అది అసలు ఆ పోస్టర్ ఉన్న చరిత్ర. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఉగ్ర రూపం చూసి భయపడతా ఉంటారు. ఆ ఉగ్ర రూపం కూడా మన రక్షణ కోసం. మనం ఇప్పుడు ఇలా ఉన్నాము అని అంటే తల్లి కృపే కదా. ఉగ్రం ఎవరికి? రాక్షసులకి, మనకు కాదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు మనం అల్లరి చేసినప్పుడు మన తల్లి కూడా ఆ ఉగ్ర రూపంలోనే దండెత్తుతుంది కదా, కర్ర తీసుకుని కొట్టడం అన్ని. అదే రకంగా అమ్మ కూడా ఆ రకంగా చేసి ఆ సంహారం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించి అసలు వృత్తాంతం అది. సో ఇప్పుడు ఏంటంటే కాళీ అంటే టైం, కాళీ అంటేనే టైం, కాలస్వరూపం కింద చూడొచ్చు. కాలస్వరూపమే కాళీ. సో ఇక్కడ ఉంది అక్కడ లేదని లేకుండా ఎక్కడ చూసినా అమ్మ ఉంటనే ఉంటది. సో ఎలా అయితే రక్తబీజాన్ని సంహరించిందో మళ్ళా ఉన్న చెడుని ముందు సంహరిస్తుంది కాళీ ఉపాసన చేయడం వల్ల. శత్రు సంహారం కాదు, మనలో ఉన్న చెడు మీద అమ్మ ఇది ఉంటది అనమాట. పోవాలి కదా మరి మనలో చెడు ఉంటే ఎట్లా, మలినం అయ్యి ఉంటే మెయిన్ క్లెన్జింగ్ మన బాడీలో జరుగుతుంది. అమ్మ ఉపాసన చేసినప్పుడు మనలోనే మంచిగా మార్పులు చెందుతాం. మన ఈగో పోతుంది, ఎదుటి వాళ్ళని ప్రేమించే తత్వం వస్తుంది, ఎదుటి వారిలో కూడా అమ్మని చూడగలుగుతాం. అలాంటి ప్రేమతత్వం వచ్చేదే కాళీ. కాళీ ఉపాసన చేయడం వల్ల ప్రేమతత్వం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా సహృదయంగా ప్రేమించగలిగేటువంటి ఒక మంచి మనసు వస్తుంది అనమాట. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని పోతాయి. అలా పోయినప్పుడు అదే కదా మనకు కావాల్సింది. ఎప్పుడైతే సప్త చక్రాలు బాగా యాక్టివేట్ అయినాయో ప్రేమతత్వం అయితే ఎలా వస్తుందో కాళీని పూజించడం కూడా అదే వస్తుంది అనమాట. మన బాడీలో వైబ్రేషన్ అంతా కూడా మంచిగా మారి ఎదుటి వాళ్ళని కూడా గౌరవంగా ప్రేమగా చూసే అప్పుడు ప్రకృతి ఆటోమేటిక్ గా మీకు మేలే చేస్తుంది. అలా ఏంటంటే కాళీ ఉపాసనలో ముందు మనలో ఉన్న చెడుని పోయే రకంగా ప్రేరేపిస్తుంది అనమాట. ముందు మనలో ఉన్న చెడుని పోతుంది. సో ఆటోమేటిక్ గా బయట ఏమన్నా కావాలన్నా కూడా అప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. కాళీ ఉపాసన దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎవరైనా పూజించవచ్చు. చాలా మంది ఏంటంటే కాళీ రూపం ఇంట్లో ఉండకూడదు, తీవ్ర దేవత, బలి కోరుతుంది, లేదంటే ప్రతిరోజు ఎంతంత అన్నాలు పెట్టాలి, ఇలా ఏదో అపోహల్లో ఉన్నారు. అదేం లేదండి. అమ్మకి ప్రతి దేవుడికి ఏదైతే నైవేద్యం పెడతామో అలాగే అమ్మవారు కూడా నైవేద్యం పెట్టచ్చు.
రైట్. ఇంట్లో మామూలుగా ఉపాసన చేసుకోవాలి, ఒకవేళ అమ్మవారిని కొలుచుకోవాలంటే ఎలా కొలుచుకోవాలి గృహస్థులు? గృహస్థులు కొలుసుకోవాలంటే ఖచ్చితంగా మంత్రం తీసుకోవాలి. లేదు అనుకుంటే మామూలుగా దండం పెట్టుకుని వాళ్ళు చిత్రపటం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంత్రం తీసుకోవాలి అంటే మరి గురుముఖతగా తీసుకోవాలి. మన పీఠానికి వస్తే మనం ఇస్తాం, మంత్రం ఎవరికైనా. ఇస్తారు మీరు. కావాలి, దాని వల్ల ఉపయోగం ఉంది, ఇబ్బందుల్లో ఉన్నాం అనేది ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితిని మనకు అర్థమవుతాయి కాబట్టి చూసి వాళ్ళకి ఏది సూట్ అయితే ఆ మంత్రం ఇస్తాం. రైట్. అయితే ఇది జాతక పరిశీలన కూడా ఏమైనా చేసి మంత్రం ఇచ్చే పరిస్థితి ఉంటుందా? జాతక పరిశీలన కూడా చేస్తారండి చాలా మంది. ఖాళీ కూడా ఉత్తరాభద్ర అదే శని నక్షత్ర అధిపతిగా చూస్తారు. శని నక్షత్రానికి అధిదేవతగా కాళికాదేవిని పోలుస్తారు. సో ఆ నక్షత్రాల వాళ్ళు చేయాలని చెప్పేసి ఒక నియమం ఉంది. ఆ నక్షత్ర జాతకులే కాదు, ఏ నక్షత్ర జాతకులైనా చేయొచ్చు. ఎందుకంటే శని అధిపతి ఉన్న వాళ్ళే కాదు కదా, చాలా మందికి లైఫ్ లో ఏలినాటి శని ఉంటది, అర్ధాష్టమ శని ఉంటది, ఇవన్నీ ఉంటానే ఉంటాయి. సో ఎవరైనా చేయొచ్చు, ఆ బాధల నుంచి విముక్తి పొందొచ్చు. ఒకవేళ అంటే అమ్మవారిని కొలవటం మీలాగా ఇప్పుడు మీ గురుముఖతగా మీ నుంచి ఒకవేళ మంత్రం తీసుకుంటే అది జీవిత పర్యంతం చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఇన్ని రోజులు చేయాలని చెప్తారా? మంత్రం ముందు అమ్మవారు క్రీమ్ బీజాక్షరానికి అధిపతి అండి. దానికి సంపుటితమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి 2,20,000 చేయాలి ఫస్ట్. తర్వాత హోమం, తర్పణం, జపాలు ఇవన్నీ ఉంటాయి. అదంతా ఒక సిస్టమ్. అలా కాకుండా లైఫ్ లాంగ్ చేసుకుంటానంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఎన్ని లక్షలు చేసుకుంటే అంతా మంచిది. అమ్మ ధ్యానం చేస్తూ ఉంటే అమ్మ మన కృప మనకి ఎప్పుడు ఎల్లవేళ మన మీద ఉంటా ఉంటుంది. లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, కొన్ని రోజులు చేసుకోవచ్చు, కానీ చేసుకుంటా ఉండడం మంచిది. ఒకసారి తీసుకున్న తర్వాత ఇంక లైఫ్ లాంగ్ చెయ్యాలి, చేసుకోవాలి, చేసుకుంటే మంచిది. చేసుకోకపోతే ఒకవేళ చేయలేని పరిస్థితులు కనుక వస్తే మినిమం అనేది చేసి ఉంచాలి. మినిమం చేసి అంటే లక్షలు 2,20,000 చేసి ఉంచి దానికి జపద హోమద కార్యక్రమాలన్నీ చేయాలి. జపం అయిన తర్వాత తర్పణం అయిన తర్వాత హోమం తర్వాత అన్ని చేయాలి. ఎన్ని రోజులు పట్టొచ్చండి ఇన్ని లక్షలు? అది మనం చేయగలిగిన మన కెపాసిటీని బట్టి. రోజుకి 5,000 చేస్తే తొందరగా అవుతుంది. చిన్న మంత్రమే ఉంటుందా పెద్దగా? అది వాళ్ళ కండిషన్ బట్టి మనం ఇచ్చే మంత్రాన్ని బట్టి ఒకలా ఉండవు. చాలా రకాలు ఉంటాయి కదా ఇందులో. దక్షిణకాళి అని, శ్మశానకాళి అని, వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మనం మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని వాళ్ళు ముందు బ్యాట్ చేయడానికి టైం పడుతుంది, తర్వాత సాధనలో కూర్చుంటే అయిపోతుంది. దానికి కూడా రకరకాల రూపాలు, రకరకాల టైంలో ఉన్నాయి. వాళ్ళు చేసే సాధన బట్టి, వాళ్ళు తీసుకునే సాంప్రదాయాన్ని బట్టి అవన్నీ చెప్పడం జరుగుతుంది ఇండివిజువల్ గా. అయితే మంత్రాలన్నీ పక్కన పెట్టేద్దాం, అసలు ఉపాసన అన్ని పక్కన పెట్టేసి అమ్మవారి దర్శనం ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు? దర్శనం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఈ పూర్వకాలం నుంచి కూడా కాళిక అంటే ఒక రకమైనటువంటి క్షుద్ర పూజలాగా తయారు చేశారు. అంటే నెగటివిటీని తీసుకొచ్చారు. కానీ క్షుద్ర అవతారం ఏం కాదు. చాలా అమ్మ చాలా ప్రసన్నరాలే. కాకపోతే ఏంటంటే ఆ రూపాన్ని చూసి అందరూ అలా అనుకుంటారు, ఈ మంత్రగాళ్లే చేయాలి, అది ఆ అమ్మవారు ధ్యానం చేసిన వాళ్ళంతా మంత్రగాళ్ళు అనే ఒక అపోహలో ఉన్నారు. కానీ అలాంటిది ఏం లేదు. అమ్మ చాలా స్వచ్ఛంగా అందరినీ కూడా చాలా శీఘ్రంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు, చేసుకోవాలి. దర్శనం అయితే జోగులాంబ టెంపుల్ అని, కలకత్తా కాళీ, తర్వాత కాశీలో ఎంత అద్భుతంగా అమ్మవారిని కొలుస్తారు. దసరాల్లో అయితే అమ్మవారి అందముని అసలు వర్ణించలేము. మనకి ఇక్కడ ఇటు సైడే నార్త్ సైడ్ అంతా కూడా అందరూ చాలా బ్రహ్మాండంగా కాళీని కొలుస్తారు. ప్రతిరోజు నిత్యం పూజిస్తారు. అక్కడ కామాఖ్యలో కూడా చాలా గొప్పగా ఉంటది, పూజలు అవి చేసుకుంటారు. దర్శనం ఖచ్చితంగా మనకి దగ్గరలో అయితే జోగులాంబ ఉంది కాబట్టి హైదరాబాద్ కి అయితే అద్భుతంగా దర్శనం చేసుకుని అమ్మవారిని కొలుచుకోవచ్చు, అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వచ్చు. రైట్, అద్భుతం అండి. చాలా చక్కగా వివరించారు రాఘవ్ గారు. నమస్కారం అండి. నమస్తే.